హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆ జిల్లాలకు ముప్పు, భారీ వర్ష సూచన అయితే రాబోతుందని వాతావరణ శాఖ చెప్తోంది. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఋతుపవనాలు వ్యాపించాయి. దీంతో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఋతుపవనాల కాలం మొదలైందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని పేర్కొంది. జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్ జిల్లా, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనైతే వివరించింది. ఋతుపవన ఆరంభ కాలం బట్టి వర్షానికి ముందు, వర్షం కురిసే సమయాల్లో ఈ గాలులు, ఉరుములు మెరుపులు వస్తాయని అయితే తెలిపింది. సో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. నేడు భద్రాద్రి కొత్తగూడెము, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని అయితే అంచనా వేసింది. 2 రోజులుగా గాలులు వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండేలా అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీకి సూచించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు కూడా సిద్ధంగా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.